వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా రాణి కల్లా శూరులారా. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతోనో లేదా అప్పట్లో అన్నలు పాడిన పాటల ప్రభావంతోనో కొంతమంది యువకులు అడవి పాటు పట్టారు. ఎక్కడున్నారో అన్నాలు ఎలాలున్నారో నింగి నేల తొండి చుక్కలున్నారు. ఆ విధంగా గద్దరన్న ప్రభావంతో వెళ్ళి తర్వాత బయటకు వచ్చి గద్దరన్న పేరునే తన పేరుగా పెట్టుకున్న గద్దర్ సాంబయ్య గారు ఈ వారం మనకు తెస్తారు. ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ గాము హమారా ఏ గల్లీ హమారీ గాతే గాతే మరుంగా ఏ గానా సున్ లో గాతే గాతే మరుంగా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా. అన్న మీకు గద్దరన్న వరంగల్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పాట మీకు కదిలించిన పాట ఏంటి? సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. పాటకి ముందు గద్దరన్న పాటతో ప్రభావంతో వచ్చారు కానీ మీలో అసలు ఆ కళ ఎప్పటి నుంచి ఉంది? నా గురించి చాలా మా ఇంటి ఫ్యామిలీ చాలా హరాస్మెంట్ జరిగిస్తారు. తమ్మి వద్దురా నువ్వు సైలెంట్ అయిపోరా నేను బతకలేను తమ్మి అని చాలా హింస జరిగిస్తారు. మా అమ్మ అయితే ఏడిపియని రోజులు ఇస్తాను. మా అమ్మ నేను ఒకప్పుడు గడిలలోకి తీసుకుపోయి బండరావుతులు ఎత్తి అంచి వేసిన అప్పటి జనం సార్. రండిరో కూలన్న సంఘం పెడదాము సంగతేందో చూద్దాము రండిరో కూలన్న. వేలాది మంది అందరు తయారైనలు ఉద్యమంలోకి వచ్చిళ్ళు. కానీ అదే టైంలో పోలీసు నిర్బంధం కూడా ఉంది కదా. ఈ రామకృష్ణ నాగేశ్వరం తీసుకొని కాల్చి చంపేసారు. అంటే గద్దరన్న ఈ డ్రెస్సు పదము ఈ పాట అప్పుడు పుట్టిందే సార్. ఇది నేనే చెప్పిన. ఏందిరా మీ కథ అంటే కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం అన్న. అప్పుడు ఈ పాటల ప్రభావంతో చాలామంది యువకులు అటు వెళ్తున్నారని పోలీసులు మీకు ప్రత్యున్నాయంగా కళా బృందాలు కూడా ఏర్పాటు చేశారు. నాసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నాసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నీకు నాకు తేడాలేనో. తన జన్మంతా బుల్లెట్లు కింద పాటనే అని చెప్పి మాలాంటి లక్షలాది కళాకారులు తయారు చేసి తెలంగాణ ఉద్యమానికి గద్దరన లేని పాట లేదు గద్దరన లేని మాట లేదు. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింహోడా ఈ ఆట పాటకు పల్లేసి ముగిసలు గాలా కోరు ఉద్రతమయ్యేలా. మావోయిస్టు పార్టీ గద్దరన్నను ఎందుకు పక్కన పెట్టింది? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతోనో లేదా అప్పట్లో అన్నలు పాడిన పాటల ప్రభావంతోనూ కొంతమంది యువకులు అడవి పాటు పట్టారు. అడవులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆదివాసుల కోసం నిరంతరం కృషి చేశారు. అప్పట్లో వాళ్ళు ఆ విధంగా వెళ్ళి ఆదివాసులకు కృషి చేపట్టే అప్పట్లో ప్రభుత్వాల కిందకు వచ్చి ఆదివాసులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుకు వచ్చే విషయం ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా చరిత్ర మర్చిపోదు. ఆ విధంగా వెళ్ళిన వారు కొంతకాలం తర్వాత అక్కడున్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో లేదా పార్టీలు విభేదించో తిరిగి జనజీవన సర్వంతులో కలిసిన వారు పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ పెనుమల్లి సాంబయ్య అలియాస్ గద్దర్ సాంబయ్య. అన్న నమస్తే సార్. నమస్కారం సార్. సాంబయ్య అలియాస్ గద్దర్ అన్న. అవును సార్. గద్దర్ సాంబయ్య. అవును సార్. గద్దర్ అన్న ఒక పేరుని మీరు ఇంటి పేరుగా మార్చుకున్నారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు సార్. ఆయన ఉన్నప్పుడే ఆ పేరుని మీకు ఉన్నప్పుడు ఉందంటే ఆ పాట ప్రభావం మీ గొంతులో ఉన్న మాధుర్యాన్ని ఆయన యాక్సెప్ట్ చేసినట్లు. మీరు వరంగల్లో ఆ ఏరియాలో పుట్టినప్పుడు ఎందుకు అటువైపు వెళ్ళారు? వెళ్తున్నప్పుడు అప్పుడున్న పరిస్థితులు ఎలాగుండేది? ఆ భావజాలం ఎలాగుండేది? గద్దర్ అన్న పాటను మీకు ఏ విధంగా కదిలించింది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాంబయ్య గారి కుటుంబ నేపథ్యం, సాంబయ్య గారు ఎందుకు అటువైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఒకసారి చెప్పండి. సార్ నా పేరు సాంబయ్య. గద్దర్ సాంబయ్య అని వరంగల్ జిల్లా చాలా దిక్కులో పిలుస్తారు సార్. అదేవిధంగా మా అమ్మ నాన్న చనిపోయారు సార్.
మా అమ్మ పేరు కమలమ్మ, మా నాన్న పేరు బసవరాజ్యం. మేము నలుగురు అన్నదమ్ములం సార్, నలుగురు అక్క చెల్లెలం సార్. అప్పుడు నేను 74లో 75లో మన వరంగల్ జిల్లాకు గద్దరన్న రావడం జరిగింది సార్. గద్దరన్న ఆర్ఈసీలకు రావడం జరిగింది. అక్కడ సూరప్పని, జనార్దన్, మురళీమోహన్, ఆనందరావులు వీళ్ళు మాకు స్టూడెంట్స్గా ఉంటారు సార్. అదేవిధంగా విశ్వేశ్వరరావు, అదేవిధంగా శివాజీ అన్న కూడా మగాడు ఉద్యమం నేపథ్యాన్ని తీసుకురావడం జరిగింది సార్. అప్పుడు వాళ్ళందరూ కలిసి వరంగల్ జిల్లాకు గద్దరన్న తీసుకురావడానికి ఆర్ఈసీలకు రావడం జరిగింది సార్. అంటే మీకు గద్దరన్న వరంగల్ వచ్చిన తర్వాత ఆయన మొట్టమొదటి పాట మీకు కదిలించిన పాట ఏం చెప్పండి. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూసున్నావెందుకమ్మో దేనికమ్మా. సిరిమల్లె చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మ నువ్వు చినబోయి కూసున్న ఎందుకమ్మో దేనికమ్మా. నిత్యంత మాసింది రైకంత తిరిగింది కొత్తాది కొన నీకు పైసాలు లేవా కొంచెం పెరగల గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు కూలికి పోయినా లచ్చువమ్మో లచ్చువమ్మ. సిరిమల్లె ఓ సిరిమల్లె సిరిమల్లె జరిగింద లచ్చువమ్మో లచ్చువమ్మ నీవు చినబోయి కూర్చున్నావెందుకమ్మో దేనికమ్మా. అలా మీరు వరంగల్లో మొట్టమొదటిసారి గద్దరని చూసిన తర్వాత ఆ పాట విన్న తర్వాత మీలో ఆ ఉత్తేజం ఎలాగొచ్చేది, నెక్స్ట్ ఏం చేస్తారు? అయితే అక్కడ పాట విన్నాక అక్కడ ప్రతి ఒక్క దగ్గర మేము క్యాంపెయిన్ చేసే సార్. అప్పుడు పీపుల్స్ వారి నాయకత్వంలో ఇప్పుడు మాకు పుల్యాంజాన జిల్లా కార్యదర్శి ఉండే. అప్పుడు అనేక ప్రతి ఒక్క కాలేజీలలో ఆర్ట్స్ కాలేజు, జూనియర్ కాలేజు, ఎల్బీ కాలేజీలో నేను ప్రోగ్రామ్ చేసేది సార్. అప్పుడు మేము ప్రోగ్రామ్కు పోయి పాటలు పాడేది సార్. ప్రతి ఒక్క లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాల్ సలాం. ఇట్లా అమరవీరుల వారసత్వాన్ని, అమరవీరుల చరిత్ర అంతా చెప్తూ మేము క్యాంపస్లలో పాటలు పాడే. పాటకి ముందు గద్దరన్న పాటతో ప్రభావంతో వచ్చారు. కానీ మీలో అసలు ఆ కళ ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు గుర్తించారు? అయితే నాకు గద్దరన్న పాటలు విన్నాకనే దీని గురించి తెలుసు. అంతకుముందు నాకు ఆ పాటల గురించి, జానపదాల గురించి నేను ఎప్పుడు పాడలే, ఎక్కువ తెలుసు సార్. అయితే అప్పుడు గద్దరన్న కూడా మాకు చెప్పేది, మనం ఈ పాటను ప్రజల గురించి రాసిన తమ్మి, ప్రజల జీవితాల గురించి మనం రాస్తున్నాం, అది మన వెనక పార్టీ ఉంటుంది తమ్మి అని చెప్పి మమ్మల్ని గ్రామీణ ప్రాంతాలకు పోయినప్పుడు గోసి గొంగడు కట్టుకొని మనం ప్రజల దగ్గరికి పోవాలని మనకు చెప్పారు సార్. అందులో భాగంగానే నేను గ్రామీణ ప్రాంతాలకు పోయినాం సార్. మొట్టమొదటి గ్రామం ఏదండి? బట్టిపల్లి, కొండపర్తి, తల్లపల్లి, టేకులగూడెం, దేవున్నపేట గ్రామాలలో పోయినాం సార్. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉందండి? జీతముండి జిమ్మే వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన మాయన్న ఓ జీతగాడ జీతముండి జిమ్మే వాయన మాయన్న ఓ జీతగాడ జీవి వాయన మాయన్న ఓ జీతగా ఓరం దెక్కి ఒరిగిపోతివా మాయన్న ఓ జీతగాడ వంగిపోతివా మాయన్న ఓ జీతగాడ వంగిపోతివా మాయన్న ఓ జీతగాడ మాయన్న జీతగాడ ఓ రంగో జీతగాడ. కూలీల దగ్గరికి పోయి మేము పాడేస్తారు. అరే ఏమయ్యా మా జీవితం గురించి మేము గురం చెప్తున్నావు, నాటేస్తున్నావు, కోత కోసి కొడువలిరిగేనా మాయన్న ఓ జీతగాడ కొంగిపోతివా మాయన్న ఓ జీతగాడ అని పాడితే మా కష్టాల సుఖాల గురించి పాడేటోళ్ళు మీరు ఎవరు బిడ్డ అని అడిగింది మమ్మల్ని. అమ్మ మేము ఇట్లా జననాట్యం ఆడాలి, గద్దరన్న పాటలండి, మేము కూడా ఎడ్యుకేషన్, మీకు హక్కులు ఉన్నాయి, దాని హక్కులన్నీ మనకు అనేక సమస్యల మీద మీ కష్టాల సుఖాల పాలు పంచుకుంటామని అప్పుడు మేము పాడినప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని ఆదరించి మాకు భోజనం పెట్టి వాళ్ళు కడుపులలో దాచుకున్న చరిత్ర అది రైతాంగం అనుకుంటే సార్. తెలంగాణ ఎక్కడ చూసినా ఆ పాటతోటి మాకు పార్టీకి వాళ్ళు ఆకర్షించారు సార్. అప్పుడు అంటే మీరు బాగా నచ్చిన గ్రామం చెప్పండి. వెళ్ళగానే మీ పాడిన పాటలకి గ్రామం అంతా కదిలింది సార్. ఎక్కడ పోయినా తెలంగాణలో ఆ గ్రామాలకు పోయి ఈ పాట పాడినప్పుడు అప్పుడేమైందంటే దొరలుండే సార్, అంటే ఇప్పుడు చాలా తగ్గింది. రెక్కబొక్క నొయ్యకుండా సుక్క చెమట వడవకుండా రెక్కబొయ్యక నొయ్యకుండా సుక్క చెమట వడవకుండా కొర్రవాగా పెంచినవరా దూరు
పెయ్యంతా మంతరిసం దొరోడా లెక్కబొక్క నొయ్యకుండా సుక్క చుంక పడవకుండా కుర్రబాగా పెంచినవరా దొరోడో నీ పెయ్యంతా మంతరిసం దొరోడా 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 పోనీ పోనీ అంటే కానీ కానీ అంటే పోనీ పోనీ అంటే కానీ కానీ అంటే మా పానానికి 30 దొరోడో నీ పని పడతల మాకు సుఖం దొరోడా దొరోడా దొరోడా. అరే తిరుగుబాటు అనేది మేము చేస్తే మమ్మల్ని కొడుతారు చంపుతారు. ఒకప్పుడు గడిలలోకి తీసుకుపోయి బండరావుతులు ఎత్తి అంచివేసిన అప్పటి జనం సార్. ఇప్పుడు మేము దొరను ఎదిరించే ఒక మాటల ఆ పదం వినంగానే సంతోషపడి మమ్మల్ని ఆకర్షించారు. బిడ్డ ఏంది మీరు దేని గురించి పాడుతున్నంటే ఇట్లా మీకు దోపిడీ గురవుతున్నారు కదా, దాని మీద మేము పాడి పోయినాక తర్వాత పార్టీ గ్రామాలలో పోయి ఒక సీఓ ఉండేది, సీఓ ఒక మెంబరే ఉండేది సార్. అతనికి కోరియర్ ఉంటారు. అప్పుడు మళ్ళీ మేము పాడి వచ్చినాక వాళ్ళు పోయి ఇక్కడ ఎవరు ఆకర్షించుండు, వాళ్ళని రాజన్న ఆకర్షించుండు. అరే మళ్ళీ మన అన్నలు పోయి వాళ్ళని కలిసి సంఘం ఏర్పడేశారు. రండి రోకులన్న సంఘం పెడదాము సంగతి ఏందో చూద్దాము. రండి రోకులన్న సంఘం పెడదాము సంగతి ఏందో చూద్దాము. రండి రోకులన్న అరే పూలన్నల సంఘము కూడులేని సంఘము, పూలన్నల సంఘము కూడులేని సంఘము, రైతన్నల సంఘము కాడి కళ్ళ సంఘము, రైతన్నల సంఘము కాడి కళ్ళ సంఘము, పేదోళ్ళమంతా కలిసి పెడదాము సంఘం సంఘం. రండి రోకులన్న సంఘం పెడదాము సంగతి ఏందో చూద్దాము. రండి రోకులన్న సంఘం పెడదాము సంగతి ఏందో చూద్దాము. రండి రోకులన్న. చాలా మంది వేలాది మంది అందరు తయారైనలు ఉద్యమాలకు వచ్చిళ్ళు. అట్లా విస్తరణ వరంగల్ జిల్లా ఇట్లా స్టార్ట్ అయింది సార్. ప్రతి ఒక్క గ్రామంలో రైతు కూలీ సంఘాలు పెట్టారు సార్. కానీ అదే టైంలో పోలీసు నిర్బంధం కూడా ఉంది కదండి, మరి దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? అప్పుడు 89-90లో అప్పుడు బాగా నిర్బంధం వచ్చింది సార్. నిర్బంధం వచ్చింది, మేము అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవడం జరిగింది సార్. అప్పుడు అండర్ గ్రౌండ్లో మీరు ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేస్తారు, మీ దినచర్య ఎలా ఉంటుంది? అయితే అప్పుడే రైతు సమస్య మీద కూడా పాటలు ఉన్నాయి సార్, కొన్ని వినాలి మీరు. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. నీ చెయ్యగాలని రోజు లేదన్నా రైతన్న, నీది చెమటగాలని గడియలేదన్నా. కూడబెట్టినదేమీ లేదు కుప్పలోలే అప్పు తప్ప, కూడబెట్టినది ఏమీ లేదు కుప్పలోలే అప్పు తప్ప. కూటికేమో దూరమైతివి కాటికేమో దగ్గరైతి. ఏమి బతుకులు ఏమి బతుకన్నా రైతన్న బతుకులు ఎట్టి బతుకులు మట్టి బతుకన్నా. అయితే దసరా పండుగకు దొరలకు అప్పుడు గొర్రెల కుర్మల వల్ల వాళ్ళు గొర్రెలను కాసుకొని బతికేటోళ్ళు దొరల కట్టడికి ఒకటి ఇచ్చేసారు. ఇది దొరల కట్టడికి ఇచ్చేది లేదని హక్కుగా మనం కొట్లాడితే ఆ కట్టడి బంద్ అయింది సార్. అలాగే దున్నేవాడిదే భూమి మీద. అవును సార్. అప్పుడు ఆ గొల్ల కుర్మల మీద కూడా గద్దారన్న పాట అక్కడ అన్ని జాతులు ఏకం జరిగి. గొల్ల కుర్మ గోత్రం వింటవా ఓ రబ్బిగా గొల్లొల్ల బాధలింటవా. గొల్ల కుర్మ గోత్రం వింటవా ఓ రబ్బిగా గొల్లొల్ల బాధలింటవా. తాత ముత్తాత కూడా గొర్రగాసే చచ్చిండ్రో, తాత ముత్తాత కూడా గొర్రగాసే చచ్చిండు. గొర్లా జీవాలు కాసే కడుపు గాలి బొగ్గాయ, గొర్లా జీవాలు కాసే కడుపు గాలి బొగ్గాయ. పచ్చిమిరపకాయ అంటే బిరమంటే బిరమాయ. ఇట్లా వాళ్ళ మీద వాడినప్పుడు అరే మాకు ఒక గొర్రె విముక్తి అయింది, మా మీద పాడిల్లు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి పాడేస్తారు. అదేవిధంగా గుట్టలు కొండలు ఒడ్డరోళ్ళు కుల వృత్తిగా చేసుకొని బతికేటారు సార్. అలాంటి కొండలు గుట్టలు ఎవరికి రావాలి? క్వారీల పేరు మీద ధనభూస్వాములు కబ్జా చేసి సార్. అప్పుడు పార్టీ ఏం చేసిందన్న ఒడ్డరో దగ్గర పోయింది సార్. అప్పుడు కట్టారన్నా ఒడ్డరోళ్ళ మండి మేము, అరే ఒడ్డరోళ్ళ మండి మేము అయినాలు ఎట్టిగా బతిన గుడ్డోళ్ళం ఎడ్డోళ్ళం ఒడ్డరోళ్ళ మండి మేము. మా కండ బలం చూస్తేనే కొండలు
పిండైతాయి కొండ బలం చూస్తేనే ఆ కొండలు పిండైతా అరే బండ మీద కూర్చుంటే బల 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 బండ మీద కూర్చుంటే కొండలు బలిగేస్తాము ఒడ్డారోళ్ళ మంది మేము ఇన్నాళ్ళు ఎడ్డిగా మొక్కిన ఒడ్డోళ్ళం ఒడ్డోళ్ళం వాళ్ళని చైతన్యం చేయాలి. ఇలా క్వారీల పేరు మీద ఎక్కడ చూసుకోపోతున్నారు సార్. అయితే హక్కు ఒడ్డరోళ్ళది, మీ హక్కులు ఉన్నాయి బిడ్డ అని మేము అక్కడ పాట పాడితే ఆ ఒడ్డరు అందరూ మాకు సపోర్ట్ చేసేసారు. అన్న ఒకటి గద్దరానికి బాగా ఇష్టమైన పాట ఒకటి చెప్పు. ఇష్టం అంటే అన్నకి అన్ని పాటలు ఒకటి, కానీ ఆయనకి బాగా ఇష్టమైంది, అందులో మీకు బాగా నచ్చింది. అయితే అన్నది చెప్తే ఇంత చెప్పిన ఎన్ని ఏళ్ళు చెప్పినా ఒడువని చరిత్ర సార్. గద్దరన్న ఒక అంబేద్కర్ మనం చూడలేదు, ఒక బుద్ధుని చూడలేదు, కానీ గొప్ప ఆశయాలను ఈనాడు ప్రతి ఒక్క కులంలో మతంలో అందరూ పంచుకుంటున్నారు సార్. అంత పెద్ద మహనీయుడు గద్దరన్న. ఎందుకంటే భూ పోరాటం జరిగింది, కార్మికుల సంఘాల పోరాటాలు జరిగినాయి, అనేక పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళు ఎన్కౌంటర్లలో చనిపోయినప్పుడు పాట రాసిండు సార్. అది 90లో రాసిండు. వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా వీరులారా వీరులారా రైతు కూలి బిడ్డలారా రైతు కూలి బిడ్డలారా రాడి కల్లా శూరులారా రైతు కూలి బిడ్డలారా రాడి కల్లా శూరులారా ఏ దిక్కులేనోళ్ళకు మా బిడ్డలు దిక్కు చూపే చుక్కలైందా మా కూనలు ఏ దిక్కులేనోళ్ళకు మా బిడ్డలు దిక్కు చూపే సుఖలైందా మా వీరులు వద్దురా వద్దురా కొడుక కురలతోటి యుద్ధమద్ద చెప్తినారు చెప్పుకున్న ఎంత చెప్పిన వినకపోతే తండ్రి వాడవు ముండి వాడవు సెమరు నిండిన గుండె వాడవు తండ్రి వాడవు చెండి వాడవు సెమరు నిండిన గుండె వాడవు పట్టిన ఎర్ర జెండ మానముండగా వదలలేదు మీ నెత్తూరు జెండిచ్చిపోతారా మా బిడ్డలు ఏమిత్తుకుంటే మురిసిపోతారా మా కూనలు మీ నెత్తూరు జెండిచ్చిపోతారా మా బిడ్డలు ఏమిత్తుకుంటే మురిసిపోతారా మా కూనలు దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు ఉంటారా దసరా పండుగ దగ్గరుంది దర్జీ వాళ్ళు పుట్టారా కమ్మునికి ప్యాంటు తెస్తా నీకు షర్టు తెస్తామంటే కమ్మునికి ప్యాంటు తెస్తా నీకు షర్టు తెస్తామంటే ఏది వద్దని అలిగిపోతే అలిగి అన్నము తినకపోతే ఏది వద్దని సిద్ధు చేస్తే అలిగి అన్నము తినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పాల పిట్టై చూసిపోతారా మా పిట్టెలు చెప్పి ఆకై అన్న అన్న అయితే ఈ రామకృష్ణ అనే పేరు ఈ రాష్ట్ర కమిటీ నాయకుడు ఈ పేరు కాదు. ఫస్ట్ వరంగల్ జిల్లాలో ఒక బ్రాహ్మణ అబ్బాయి రామకృష్ణ అని మా ఇన్నారెడ్డిను ఇప్పుడు బతికిలో ఇన్నారెడ్డి ఈయన కలిసి మా వరంగల్ జిల్లా RSU దానిలో పనిచేసేది రాడికల్ స్టాండ్ యూనియన్లో. అప్పుడు ఈ రామకృష్ణ నాగేశ్వరం తీసుకొని కాల్చి చంపేసేళ్ళు. అంటే గద్దరన్న ఈ డ్రెస్సు పదము ఈ పాట అప్పుడు పుట్టిందే సార్. అది నేనే చెప్పిన ఏందిరా మీ కథ అంటే అన్న రామకృష్ణ అని జిల్లా నాయకుడు ఏది టైం స్మార్ట్గా తెల్లగా మంచిగా ఉంటే కళ్ళలకు వచ్చేసరికి అయితే చంపేసి అతన్ని చంపినప్పుడు ఈ పాట వాళ్ళని రామకృష్ణ నాగేశ్వరరావును మా ఇన్నారెడ్డి నాయకత్వంలో అప్పుడు జిల్లా వ్యాప్తంగా అద్భుతంగా ఉద్యమాలు జరిగాయి. రాడికల్ విద్యార్థుల సంఘ ఉద్యమాలు అప్పుడు ఈ మా రామకృష్ణ ఎన్కౌంటర్లో నాగేశ్వర చనిపోయినప్పుడు గద్దరన్న అరే తమ్మి అని చెప్పి అప్పుడు పాట రాయడం జరిగింది సార్. ఇది కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం ఎవరొస్తారో చెప్పమాని నువ్వు చూస్తూ నిలుసుంటాం ఎవరొస్తారో చెప్పమాని నువ్వు
కాకమ్మ లైచిపోతారా మా బిడ్డలు మా కట్టు తీపి తీర్చిపోతారా మా కూనలు మీరు కాకమ్మ లై వస్తారా మా బిడ్డలు మా కట్టు తీపి తీర్చిపోతారా మా శూరులు వీరులారా వీరులారా తెలంగాణ బిడ్డలారా ఒక్కరొక్కరు ఒరిగిపోతూ సుఖాలలో కలిసినారా సుఖాలలో కలిసి మీరు సూర్యులై మొలిసినారా. ఇది ఖద్దరన్నకి ఇష్టమైంది, ప్రపంచానికి ఇష్టమైన పాట సార్. ఇది కాకుండా చాలా ఉన్నాయి కదండి, పొద్దుతిరుగుడు. అయితే పొద్దుతిరుగుడు ఈ మధ్య రాసిన అంతకంటే అన్న రాసిన గొప్ప గొప్ప పాట చాలా ఉన్నాయి సార్. అప్పుడు అదేవిధంగా ఈ విధంగా ఈ పాట పాడినప్పుడు మేము ఇండియా టూర్ మొత్తం తిరిగాం సార్. ఇండియా టూర్ తిరిగినప్పుడు భారతదేశం భాగ్యసీమర ఖనిజ సంపద కొలవలేదురా భారతదేశం భాగ్యసీమర ఖనిజ సంపద కొలవలేదురా బంగారు పంటల భూములున్నవి తావు ఎరగని జీవనదులురా తావు ఎరగని జీవనదులురా అంగట్లోన అన్నీ ఉన్న అల్లూరి నోట్లో శని ఉన్నట్టు అల్లూరి నోట్లో శని ఉన్నట్టు సకల సంపదను గల్ల దేశముల దారిద్ర్యమెత్తుందో నాయన దారిద్ర్యమెత్తుందో నాయన దారిద్ర్యమెత్తుందో నాయన. भारत अपनी महान भूमि इसकी कहानी सुनो रे भाई सर पे खड़ा है बोलो అట్లు హిందీలా తెలుగులా ఇండియా టూర్ అంతా తిరిగినాం సార్. అప్పుడే మరొక పాట గూఢాంజన అద్భుతమైన పాట రాసింది సార్. అది ప్రపంచం అంతా మేము తీసుకుపోవడం జరిగింది సార్. ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా పది పనికి మనం రా అరే పల్లె మనదిరా పది పనికి మనం రా శుద్ధ మనది కత్తి మనది పార మనది పలుగు మనది బండి మనదిరా బండెట్లు మనైరా బండి మనదిరా బండెట్లు మనైరా ఏందిరో ఇది ఆంధ్ర అన్ని దిక్కులో పాడినాం సార్. అదే పాప ఇండియా టూర్ పోయినప్పుడు ఈ పాట హిందీలో కూడా డాన్స్ అంతా చేసిన జరిగింది సార్. ఏ గాము హమారా ఏ గల్లీ హమారీ గాము హమారా ఏ గల్లీ హమారీ ఏ బస్తీ హమ్సే హై హర్ గాము హమ్సే హై ये बस्ती हमसे हर गाम हमसे हल्लो अपना हथाड़ अपना कुदाड़ अपना कोराड़ अपना तो अरे बाइल अपने रे बाइल गाड़ी अपने रे बाइल अपने रे बाइल गाड़ी अपने रे और जालिम को अरे जालिम को रे उसका जुलूम क्या रे जालिम कौन रे उसका जुलूम क्या रे जालिम कौन रे उसका जुलूम क्या रे. అన్న అప్పుడు ఈ పాటల ప్రభావంతో చాలామంది యువకులు అటు వెళ్తున్నారని పోలీసులు మీకు ప్రత్యామ్నాయంగా కళా బృందాలు కూడా ఏర్పాటు చేశాయి. అవును సార్. వాళ్ళ ప్రభావం పడిందా మీకు ఎప్పుడైనా? ఇప్పుడు చెప్పాలో నాకు తెలియదు కానీ ఇలా అంత నిర్బంధం పెట్టి అంత లాఠీలు ఎన్కౌంటర్లు చేసినా కూడా పార్టీ ఆగలే. భారతదేశం అంతా ఇస్తారే అంటే పోలీసు కళా బృందాల యొక్క ప్రభావం ఎక్కడ పడలేదు మీకు? వాళ్ళు సార్లు చేసేది కానీ అప్పుడు పడలేదు సార్. అయితే పోలీసు వాళ్ళు కూడా కష్టాలు దుఃఖాలు ఉన్నాయని మన గద్దరన్న పోలీసు వాళ్ళ మీద పాట రాసింది పెద్ద పరిసరాలు. ఇప్పుడు సార్ కళా బృందాలు మా మీద ఏర్పాటు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని రకరకాలుగా చేసినప్పుడు గద్దరన్న ఏం చేసిందంటే నసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నసా కింద ఎస్మా కింద నిన్ను జైల పెట్టినారు నీకు నాకు తేడా లేదనో ఓ పోలీస్ అన్న పోరు తప్పదారి లేదనో ఓ పోలీస్ అన్న కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ కొట్టుడు కాడ తిట్టుడు కాడ తన్నుడు కాడ గుట్టుడు కాడ అన్నిటికీ ముందు ఉండవో ఓ పోలీస్ అన్న ఆకలితో చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చెవరాస్తాల చార్మినారు చెదరుగట్టు అసెంబ్లీ చెవరాస్తాల ఇటు ఊగి సైడు చేతులు కాలుకుందా బట్టే సిటీ ఊగి సైడు చేతులు కాలుకుందా మంత్రి గాని కారు నా పోగు వడ్డామతే మంత్రి గాని కారు నా పోగు వడ్డామతే ఇంత జాము చక్కగలేదని ఇంగ్లామై మండినాడు ఇంత జాము చక్కగలేదని ఇంగ్లామై మండినా ఈ ఊరు గాని ఊరుకేమరో ఓ పోలీస్ అన్న బదులు చేసి బాగా కొట్టెనా ఓ పోలీస్ అన్న ఊరు గాని ఊరుకేమరో ఓ పోలీస్ అన్న బదులు చేసి
పోలీసులు కూడా వచ్చి బా అన్న స్టేజ్ వెనకకి వెళ్ళి వచ్చి అన్న మా కష్టాల మీద మా దుఃఖాల మీద నువ్వు పాట రాసినావన్న ఆ పోలీసు వాళ్ళు పాట పాడాలని చెప్పి మాకు సివిల్ డ్రెస్లో అన్నా మా గురించి పాడవా. మీ ఉద్యమంలో మీ ప్రయాణంలో గద్దరంతో పాటు మరొక వ్యక్తి కూడా మీకు పెద్ద వ్యక్తి పరిచయం. అవును సార్. తక్కడిపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్న అలియాస్ శేషన్న సార్. ఆయన మీకు ఎలా పరిచయం? ఆయన మీ ప్రభావంతో ఆయన కూడా లోపలికి వెళ్ళారు కదా, ఒకసారి ఆయన గురించి చెప్పండి. అయితే మేము 90ల చర్చల సమయం సార్, చర్చల సమయంలో అప్పుడు లీగల్ అవకాశాలు వచ్చినాయి. మా తిప్పర బ్రాహ్మణులని నా శిష్యుడు ఉండే సార్, 10th నుంచి వెళ్ళి నా పోటలా కలిసి పార్టీలకు వచ్చిండు. అతను జిల్లా నాయకుని కూడా చేయడం జరిగింది. అప్పుడు బెంగళూరులో కూడా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండే సార్. చర్చల సమయంలో మా తిప్పర బ్రాహ్మణులు వాళ్ళందరూ రిలీజ్ కావడం జరిగింది. రిలీజ్ అయినప్పుడు మేము మళ్ళీ సిటీ సీఓ చేస్తే అప్పుడు మళ్ళీ ఏమరా మన అందరం ఒకప్పుడు విడిపోయినాం, నన్ను ఉద్యమంలో పంపినాం, మళ్ళీ నువ్వు ఇంటికి అన్నామంటే నేను కూడా వస్తానని చెప్పి మళ్ళీ 90లో మేము పోయినాక అక్కడ పాటలు ఊరులో పోయి మేము పాటలు పాడిస్తాను. నేను అప్పుడు పాటలు పాడినప్పుడు ఈ తక్కెళ్ళపల్లి వాసుదేవరావు వాళ్ళ బావ గోపి అని ఉండేది సార్. వాళ్ళు మా పాటలు ఆకర్షించి అన్న నేను కూడా వస్తా అంటే వాళ్ళు మేము తిప్పర రాముకు తాతకు కాంటాక్ట్ ఇవ్వడం జరిగింది సార్. అతను ఇప్పుడు కేంద్ర కమిటీలో పెద్ద పోస్ట్లో ఉన్నాడు సార్. రియల్గా ఏదైతే పార్టీని నమ్ముకున్నాడో పార్టీలకు వచ్చినో ఇంతవరకు ఏది జనకకుండా సరైన కాకుండా మహత్తరమైన ఉద్యమాన్ని చేస్తున్న మా వాసు ఆశన్న వాసు తెలకమండగా ధర్మసాగర్ మండలి చేశాను. అప్పుడు ఆశన్న పేరు వాసు పోయిన వచ్చి మళ్ళీ ఆశన్నగా అతను అనక పెద్ద నాయకుడిగా ఉండడానికి మాకు కూడా తెలుసు సార్. అప్పటి నుంచి మేము కలిసి పంపడం జరిగింది కానీ మళ్ళీ మేము చూడలేదు సార్. అతను ఆయనకి రమ్మని పిలుస్తారు మీరు ఏమైనా ఎప్పుడైనా? మనకి ఎందుకుంటారు సార్, మనం ఏం కాంటాక్ట్ ఉన్నాం ఇంటారు కూడా ఎటువంటి ఇట్లా అయితే అని చెప్పేసి నేను చాలా మంది ఛానల్లో కూడా అడిగితే నేను ఎప్పుడు ఇంటర్వ్యూ లేదు సార్. ఎందుకంటే ఈ మధ్యలో పాట రాసి పాట పాడి రాసి మాట్లాడి ఇలాంటి కళ ఇప్పుడు మీరు ఒకటి నమ్మాలి సార్. పంబాల కేశవరావు సార్ అని మా ఆరిసలు ఉన్నప్పుడు నేను ఆ చేతులతో భోజనం పెట్టాను సార్. కేశవరావు సార్ ఏదైనా పేద కేంద్ర కమిటీ పెద్ద నాయకుడు అంటే మాకు కూడా తెలియదు. అయితే ఆయన ఫస్ట్ అన్నలకి ఇట్లా అంటే ఇంట్రెస్ట్ లేకపోయింది. ఆయన నేషనల్ కబడ్డీ పేరు ఉంటుంది సార్ మా అమ్మగట. మేము చిన్నపిల్లలు సార్ కబడ్డీ అనుకుంటే మొత్తం అవార్డులకి ఇవాళ తీసుకొచ్చని మాకు కూడా కోచింగ్ ఇచ్చారు. ఆయన కోచింగ్ ఇచ్చిండు. మీరు అందరు చదువుకోవాలని, మేము హాస్టల్లో పనిచేస్తే మీరు అందరు చదువుకోవాలని ఒక టైం 1 అవర్ మాకు కేటాయించి చదువు నేర్పించిండు మా కేశవరావు సార్. మాకు అప్పుడు విశ్వేశ్వరరావు మా శివాజీ అన్న అదే అక్కడ మా వర్కర్లకు బాస్ ఎవరు మా బండి యాదవ్ అని మహత్తరమైన పోరాటం చేసిన అతను కూడా ఎన్కౌంటర్లో మాయమైపోతాను. మామూలుగా రాయలే కథన రాసింది సార్. యాదన్న బండి యాదన్న మీద నువ్వు మాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు మాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమైపోతివో అన్నో యాదన్న, బండి యాదన్న మా బండి యాదన్న, నువ్వు మాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు మాయమైపోతివో అన్నో యాదన్న. మా బండి యాదన్న మా కార్మికుల సంఘాలకు నాయకుడుగా అద్భుతంగా మాకు సహకరించేది. పెద్దలతో ఆయన తిరిగేది, మాకంతా ట్రైనింగ్ ఇచ్చేసారు. అన్న పాటల్లో సినిమాలో ఉన్న పాటలు మాకు మీకు బాగా నచ్చింది చెప్పు. జరభద్రం కొడుకో నా కొడుకో కౌరన్న చేరా పదిరం కొడుకో నా కొడుకో కౌరన్న జరభద్రం కొడుకో నా కొడుకో కౌరన్న చేరా పదిరం కొడుకో నా కొడుకో కౌరన్న రిక్షా ఎక్కే కాడ ఇక ఎక్కే కాడ దిగే కాడ పదిరము కొడుకో నా కొడుకో కౌరన్న చేరా పదిరము కొడుకో నా కొడుకో ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె, ఊరు గాని ఊరు మన పల్లె గాని పల్లె, ఇది పట్నము కొడుకో నా కొడుకో కొమ్మురన్న దేరా భద్రము కొడుకో నా కొడుకో కొమ్మురన్న. అసలుగా మొన్న చర్చల సమయంలో కూడా గద్దరన్న నాంపల్లి స్టేషన్ కాడ పెద్ద ఫోటో పెట్టింది సార్. అదే మా భూమిలో పాట పాడింది సార్. అది బీనా అసలు ఆర్ట్స్ లవర్ అని కళ చరిత్ర సృష్టించినోడు కొండపల్లి మీరు అందరూ ఒక కమిటీ వేసి చేసిన దానిలో నిర్మలంలో బి నరసింహరావునే సార్. అప్పుడు గద్దరన్న తెచ్చింది నరసింహరావునే, గద్దరన్న గురువు కూడా నరసింహరావునే. అట్లా మమ్మల్ని అందరూ తీసుకుపోయి అప్పుడు మా భూమిలో పాట రాసింది సార్. పాట పాడిన బాగా పాపులర్ అయింది. బండి వెనుక బండి కట్టే పదహారు బళ్ళు కట్టే ఏ పల్లె వస్తావు కొడుకో నైరామ్ సర్కరోడా
బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె వంటావు కొడుకో నైజాము సర్కారోడ నాదీల మించినవరో నైజాము సర్కారోడ బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పల్లె వంటావు కొడుకో నైజాము సర్కారోడ నాదీల మించినవరో సర్కారోడ. ఇట్లా ఆ పాటతోటి ఎందుకంటే మేము ఎప్పుడు చేసినా వేదికల మీద పాడింది ఈ సినిమా పాటతోటి ఊర్లు బాగా కదిలొచ్చేది సార్. జైబోలో తెలంగాణలో పాట ఉంది కదా. పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోటాది జోనమా పొడుస్తున్న బొల 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 పొడుస్తున్న పొత్తు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోటాది జోనమా తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిగురించే పువ్వులు మా భూములు బల 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 మా భూములు మాదే మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మరలబడ్డ రాగమా తిరగబడ్డ గానమా. అది తెలంగాణ ఉద్యమానికి మేము ఎన్ని పాడినా ఏం చేసినా ఆ సినిమాలకి వెళ్ళి వచ్చినాక ఆ పాట ప్రపంచమంతా పోయింది సార్. అమ్మ ఇక తెలంగాణ ఉద్యమం ఆగేటట్టు లేడని అంతకంటే ముందుగా గదరన ఒక పాట రాసింది సార్. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము తల్లని ప్రేమానిదమ్ము అమ్మ నీకు వందనాలమ్ము తల్లని ప్రేమానిదమ్ము. అమ్మ ఇతను గద్దారు తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. ఇన్ని రోజులు ఉద్యమం ఎత్తుకున్నాడు, మళ్ళీ ఇతను తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు. ఈ తెలంగాణ వాదం ఎత్తుకుంటే ఇదంతా కొంచెం ఒక మత్తు లెక్క ప్రజలకు యూత్కు మొత్తం కదులుతారు. బాగా నిర్బంధం ఏర్పడి అసలు నిర్బంధ కాలం సార్. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అనేక పార్టీలు తెచ్చినాయి, అందులో అన్నలు తెచ్చిళ్ళు. అందులో గద్దరన్న ప్రత్యేకించి గంగమ్మ గంగమ్మ మన ఊరి గంగా ఆ నీళ్ళ దోపిడి నిధుల దోపిడి కొలువుల దోపిడి ఏ విధంగా ఉన్నదో ఆ రెండు పాటలు ప్రపంచమంతా పోయింది. మా చెవులలో అయితే మారుమోయినాయి సార్. ఇక మనం బతికినంతసేపు మనం తెలంగాణ రాష్ట్రం తెచ్చేదాకా మనం నిద్రపోతుంది. ప్రతి ఒక్క ఇంటికాడ గల్లీకాడ ఇలాంటి కళాకారులు చిన్న యుక్త వయసు తమ్ముంది మంచి చదువుకున్నాడు. కానీ అన్న గద్దరన్న పాట పాడిండు. మనం ఉద్యమంలో నువ్వు పాట పాడుతాడు ఇంత డిగ్రీ చదువుకొని తమ్ముడు ఉద్యమంలో అన్న నేను తప్పు కొడతా నాకు సిగ్గేంది కన్నా మన తెలంగాణ వస్తానా నీళ్ళు నిధులు కొలువులు వస్తాయని అద్భుతంగా కదిలొచ్చిన ఇలా వేలాది మంది వచ్చారు సార్. అయితే అప్పుడే తెలంగాణ ఉద్యమం ఎట్లెట్లా నడుస్తున్నదో అట్లట్లా మాకు గద్దరన్న మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే ఇతను తెలంగాణ వాదం ఎత్తుకుంటే ఇప్పుడు విస్తరణ అవుతుంది. ఇక తెలంగాణ రాక తప్పదని ఒక కుట్రలో భాగంగానే మా గద్దరన్న మీద 6 బుల్లెట్లు కొట్టడం జరిగింది సార్. కానీ తన జన్మంతా బుల్లెట్లు తిన్న పాటనే అని చెప్పి మాలాంటి లక్షలాది కళాకారులు తయారు చేసి తెలంగాణ ఉద్యమానికి గద్దరన్న లేని పాట లేదు, గద్దరన్న లేని మాట లేదు సార్. అయితే అందులో భాగంగానే మళ్ళా ఆ స్ఫూర్తి తీసుకొని అన్న అంత ఆరోగ్యంగా లేకున్నా కూడా అక్కడికి వెళ్ళి మన కొత్త కళాకారులు పుట్టుకొచ్చింది సార్. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది సార్. అప్పుడు మన మెట్టపల్లి సురేందర్ అన్న ఒక అద్భుతమైన పాట రాసింది సార్. కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింహోడా ఈ ఆట పాటకు పల్లేసి ముగిసలు గాలా ఓరు ఉద్రతమయ్యేలా కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింహోడా ఈ ఆట పాటకు పల్లేసి ముగిసలు గాలా ఓరు ఉద్రతమయ్యేలా లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా బల 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 కొట్టర కొట్టు టప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సింహోడా ఈ ఆట పాటకు కొల్లేసి ముగిసలు గాలా ఓరు ఉద్రతమయ్యేలా. ఇతను ఒక పాట అందిస్తే మా గిద్దరాం నరసన్న సార్ కొమ్మాలల్లో కోకిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది కొమ్మాలల్లో కోకిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అతి ప్రేమ లేని గంతులేతనన్నది
కలుగ చేయగలుగుతానన్నది. ఇట్లా ఒక్కొక్కరు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రాకుండా మేము అందరం పాడితం చేయాలి, కానీ ఒక్కొక్కరు ఒక తీరులో బయటకు వచ్చిళ్ళు. మళ్ళీ అప్పుడే మా చనిపోయాడు మహాపెద్ద వీరుడు సార్, ఆయన రాసిన పాట ప్రపంచం అంతా ఎందుకంటే ఊరు మనదిరా ఆ పాట రాస్తే అది హిందీలో తెలుగులో ప్రతి ఒక్క భాషలో పాడి వినిపించాం సార్. అప్పుడు ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది, ఈ ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా చూడు రమ్ముతున్నది. అమ్మలక్కలందరూ ఐలమ్మలైన మరి అమ్మలక్కలందరూ ఐలమ్మలైనరు, ఇక చంపక చారక్కవు కదులుతున్నారు. బొట్టు పెట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, కోన పెట్టుకున్నారు, తెలంగాణ పోరులోన ముందు నడుస్తున్నరే. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడవాడ కదులుతున్నది, మన తెలంగాణ జెండా చూడు ఎగురుతున్నది. అయితే సార్ మేము గొప్పగా చెప్పుకోవాలి పోలీసుల నుంచి. మేము యుద్ధం చేయనిపోయినప్పుడు వాళ్ళు మాకంటే ముందు గల తుపాకులు పట్టుకొని సెంట్రీలు కాసేస్తారు. యుద్ధం ఏం చేసినా పోలీసు వాళ్ళు చేసినా ఫస్ట్ రైలు రోక ఉన్నది, కానీ మాకంటే ముందుగా వాళ్ళే సెంట్రీ కాసేది. అరే సార్ మేము రాకముందు అవురా పోయి మేము పోకముందు ఆ ట్రైన్లో అయిపోయేది. రియల్గా ఈ వేదిక నుంచి వెళ్ళి ఆయన తన తుపాకీ తీసుకొని ఆంధ్ర పోలీసు ఇక అనద్దు, తుపాకీ తీసుకొని కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి అమ్మా నాకు తెలంగాణ కావాలని తన కాల్చుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి రక్తదర్పణ చేసిన ఓ పోలీస్ కృష్ణన్న నీకు జోహాలు. ఒక శ్రీకాంత్ చారి, ఎందుకంటే అగ్ని గుండెమై మండిండు, నాకు తెలంగాణ కావాలి, తెలంగాణ ప్రజలకు విముక్తి కావాలంటే అది తెలంగాణ రాష్ట్రం రావాలని ఒక శ్రీకాంత చారిపోతే ఒక 100,000 వేగంతో వస్తున్న ఆ ట్రైన్కు ముక్కలై ఈ ప్రపంచానికి తెలంగాణ వాదం ఒకరినిపిస్తే అమ్మా నాకు ఆకలేస్తుంది, నేను ప్రయాణం వేస్తున్నా, ఒక భగత్ సింగ్ వారసత్వాన్ని తీసుకుపోతామని ఆ ఢిల్లీ పార్లమెంట్లో పోయి మా యాదవరెడ్డి అన్న ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు సార్. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు, అమ్మ నాకు ఆకలి అవుతుంది, నీ అన్నం కావాలి, నీ చేయి అన్నం ముద్ద తింటే నేను తెలంగాణ వాదాన్ని ఎక్కడనో మర్చిపోతాని ఆ ట్రైన్లో పోయి అక్కడ భగత్ సింగ్ వారసత్వాన్ని తీసుకొని పార్లమెంట్ సాక్షిగా తన ఉరేసుకొని ఈ తెలంగాణ ఉద్యమానికి ప్రపంచాన్ని చాటిన అమరవీరులు సార్ వాళ్ళందరూ. అన్న పార్టీ కోసం గద్దరని అంత కష్టపడారు సార్, మీరు కూడా దానికి దగ్గరని చూశారు, అందులో ఎలాంటి సందేశం లేదు. ఈరోజు పార్టీకి యువతలు వెళ్ళారంటే గద్దరన్న ఒక గలం ఉందని విషయం అంతే సార్. అటువంటి గద్దరన్ని పార్టీ ఎందుకని దూరం పెట్టింది? తను కూడా ఏజీ కొంచెం ఈ మధ్యలో మేము కూడా ఒక నెల చనిపోతే ఒక నెల ముంగట నేను కూడా అన్నను పోయి కలవడం జరిగింది. అయితే మీరు అందరు జాగ్రత్త ఉండాలి తమ్మి, ఇంకా మీరు పాటలు మనం చచ్చిపోయినా ఉన్నా కూడా నేను కూడా నా మీద కూడా పాట రాసుకున్నాను నాకు చెప్పడం జరిగిందని ఆ పాట నేను కూడా నగర పార్టీ మావోయిస్ట్ పార్టీ గద్దరన్ని ఎందుకు పక్కన పెట్టింది? ఇక కొన్ని వీక్నెస్ తోటి అన్న బయటికి రావడం జరిగింది సార్. దాన్ని అంతా మనం చర్చ చేయలేము అన్న సార్ కూడా అది పెద్ద నిర్ణయం. గద్దరని సరే ఆ విషయం పక్కన పెడతాం. గద్దరని చివరి పార్టీ మొన్న ఒకటి కొత్తది అన్న పేరు మీద అన్న రాసుకున్నాడు సార్, అది గ్యాప్ సార్, కొత్త సాంగ్ రాసింది, అది ప్రతి ఒక్క వీడియోలలో అది వైరల్ అవుతుంది సార్. అది అన్న మీరు గద్దరంతో పాటు ప్రయాణం చేశారు సార్, మీ పేరే గద్దరన్న అయిపోయింది. అవును సార్, గద్దర్ సాంబయ్య. అవును సార్. ఇప్పుడు మీ జీవన విధానంలో కొనసాగుతుంది. ఇంకా గద్దరన్న అసలు ముందు గద్దరన్న చనిపోతారని ఊహించారా? గద్దరన్న చనిపోయిన రోజు మీకు ఏమనిపించింది? అయితే గద్దరన్న చనిపోదని అనుకోలేదు సార్. అయితే ఈ మధ్యలో ఒక నెల రోజులు కలిసినప్పుడు తమ్మిన ఆరోగ్యం లేనిరా మనకు జాగ్రత్త ఉండాలి, కేసులు పెట్టినని బాగా సతాయిస్తున్నారు, కానీ మనకు ఎన్నటికైనా మనం రాజ్యం వస్తుందని చెప్తూ మీరు మాత్రం నేను చనిపోయినా ఉన్నా మీరు పాట నిడవకని గొప్పగా చెప్పిపోయాడు సార్. మేము ఇంకా ఏం చివరిగా కలిసినప్పుడు ఏం చెప్పారండి? అయితే మీరు పాటలు పాడుతూనే ఉండాలి, ఇంకా చైతన్యం ప్రజలు ఎంత చేసినా అయితే లేరు, ఇంకా పాడుతూ ఉండాలి, చైతన్యం కావాలని చెప్పి గాతే గాతే మరుంగా ఏ గానా సున్లో బా, గాతే గాతే మరుంగా ఏ గానా సున్లో బా, మారతే మారతే గాऊंगा ये गीत सुन लो बाय, मारते मारते गाऊंगा ये गीत सुन लो बाय, सुन लो सुन लो सुन लो सुन लो सुन लो सुन लो सुन लो. అట్లా పాడుతూ మనం చనిపోవాలి తమ్మి, పాడుతూ మన జీవిత కాలం అంతా జనం మధ్యలో ఉండాలి, జనంతో బతారు. నువ్వు ఎంత ఏం లేకున్నా జనం నేను కడుపులో పెట్టి సాదుకుంటారు తమ్మి.
పాట వదులుతాడు మాట వదులని మాకు ఎప్పుడు చెప్తా ఉండేది అన్న. అయితే నేను చిన్నతనంలో గతరన్న ఇంటికాడ ఉన్నాను సార్. అప్పుడు మాకు ఒక సైకిల్ ఉండదు సార్. మేము ఎప్పుడైనా వచ్చినప్పుడు అప్పుడు మాకు కార్లు పండ్లు అవన్నీ లేవు. నేను 82లో అప్పుడు చెప్పే స్టోరీ సార్. నేను నేను సికింద్రాబాద్కి వచ్చేది ఎప్పుడైనా పని ఉన్నప్పుడు నేను సైకిల్ని తొక్కుకుంటూ వచ్చేది. సైకిల్ తొక్కుకుంటూ వచ్చినప్పుడు వచ్చేది పోయేది. అయితే లాస్ట్గా దానికి బ్రేక్ పత్తులు పోయినాయి, అరిగినాయి బాగా. అరే నువ్వు ఎప్పుడు తొక్కుతున్నావురా, నేను తొక్కుతా అని చెప్పి అన్న సైకిల్ దొక్కింది. తొక్కితే సడన్గా కొడతారు, బ్రేకులు వస్తలేవు. అరే బ్రేకులు వస్తలేవు ఏందో, నువ్వు ఎందుకు ఇట్లా చేసినా, నువ్వు కోప్పడి ఎంపడు అక్కడ సైకిల్ అప్పుడు రోడ్ల మీద ఉండే సార్ సైకిల్ షాపులు, దానికి బ్రేక్ పత్తులు వేయించి తమ్మి నువ్వు అట్లా టెన్షన్ పడితే మనము అడుగుతా గద్దాർക്ക് కారిస్తాడు. కానీ పార్టీ నిర్మాణం మనం కార్లో తిరుగుతా, బండ్ల మీద బైక్లో తిరిగేది కాదు. అందుగురించి మనం ఈ సైకిల్ మీద పోతామని ఆ సైకిల్ మీద మేము తిరిగేది సార్. చాలా దిక్కులో తిరిగినాం. అదేవిధంగా మేము ప్రయాణం చేసేటప్పుడు మేము పార్టీ గురించి పనిచేసేవాళ్ళం. అప్పుడు తుపాకులు కత్తులు మేము ఏది పెట్టుకున్నా అది ఎంబడి అరెస్టు, దాని మీద కేసులు పెడతారు. అప్పుడు మా అన్ని ఏం చేసేది, ఒక మాకు చిన్న చేయి సంచి ఉండేది సార్. ఆ చేయి సంచిలో ఒక పొడగట్టి రౌతు పెట్టుకున్నాడు. అన్నే చెప్పింది, అరే రౌతు పెట్టుకోవాలి. అరే ఈ రౌతు ఏం చేస్తుంది అని మనకు దునియా చేసేవాళ్ళం, మనకు చూస్తే శత్రువుని ఎప్పుడు తక్కువ అంచనే తమ్మి ఒక పొడుగు కొంచెం రౌతు మా సంచిలో పెట్టిండు. ఎందుకనంటే తమ్మి శత్రుడు మన మీద దాడికి వస్తాడు, మన దగ్గర ఏమీ లేవు, కిందికి వెళ్ళి మట్టి తీసి ఫస్ట్ కళ్ళలో కొట్టాలి వాళ్ళకు. శత్రువు పారిపోతాడు, మనకు దొరుకుతున్నాం, మనమే అటాక్ చేయకుండా ఆ రౌతుని తీసుకుపోయి మొక్క మీద గుద్దాలే, శత్రు కసి మాటలు తెచ్చేసారు గుద్దాలే. కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎస్కేప్ కావాలంటే కిందికి వెళ్ళి మట్టి తీసి వాని కళ్ళలో కొట్టి మనం అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి సార్ అని చెప్పేసారు. ఏమైనప్పుడు మేము ఆయుధాలు పట్టుకొని తిరిగే స్థాయి కాదు, చేయలేదు కూడా పార్టీ అట్లా కాపాడుకుంటాం సార్. కాపాడింది పార్టీ నిర్మాణం మేము అంతా చేసినాం సార్. అన్న గద్దరానికి ఇవ్వాలిగా మీరు మంచి పాట. నీ పాట వాడుతుంటమే అన్నావో గద్దారన్న, పాట వాడుతుంటమే అన్నావో గద్దారన్న, ఆటలాడుతుంటమే అన్నావో గద్దారని, ఆటలాడుతుంటమే అన్నావో గద్దార. నీ పాట వాడుతుంటము, నీ ఆటలాడుతుంటము, నీ గొంగాడేసుకుంటమే అన్నావో గద్దారన్న, గొంగాడేసుకుంటమే అన్నావో గద్దార. మా పాటాలల్ల తూటవే అన్నావో గద్దారన్న, పాటాలల్ల తూటవే అన్నావో గద్దారన్న. జన నాటలి మండలివే అన్నావో గద్దారన్న, కోట వాడుతుంటము, నీ మాటలాడుతుంటము, నీ తప్పు కొట్టుకుంటమే అన్నావో గద్దారన్న, తప్పు కొడుతుంటమే అన్నావో గద్దార. నీ కాళ్ళ గజాలైతమే అన్నావో గద్దారన్న, కాళ్ళ గజాలైతమే అన్నావో గద్దారన్న. డబ్బుల దరువైతమే అన్నావో గద్దార, ఈ డబ్బుల దరువైతమే అన్నావో గద్దారన్న. పాట వాడుతుంటము, నీ మాటలాడుతుంటము. అన్న నువ్వైతే ఏదైతే ఇడిచిపెట్టిన పోయినావో, నీ సాధనాలు ఉన్నాయి, నీ గోషున్నది, గొంగడున్నది, డప్పున్నది, డోలకున్నది, మరొక ఉద్యమానికి అవన్నీ వాడుకొని ప్రజలు మేము బతుకున్నంతసేపు అయితే అన్న నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను బతుకున్నంతసేపు నీ పాట ఇడువా, నీ మాట ఇడువా, నీకు నేను ఎన్ని జన్మలెత్తి యాది చేసినా నీ రుణం తీర్చుకోవాలన్నా, నీ ఆత్మ శాంతి చేకూర్చాలని, నువ్వు ఏ లోకంలో ఉన్నా నీ ఆత్మ శాంతి చేకూర్చాలని. ఎందుకంటే సార్ మేము గద్దరన్న ఒక్కడే కాదు, మాకు దివాకర్ అని ఆయన ఒక డాక్టర్ చదువుకున్నాడు సార్. పాటలకు ఆకర్షించే డాక్టర్గా చదువుకొని ఆయన ఉద్యమాలకు వచ్చిండు. ఆయన దళిత పులులమ్మ కారం చెడుపు సాములతోటి కలబడి కోరు చేసిన దళిత పులులమ్మ, కారం చెడులో కదలకపల్లె పల్లె పేరు రామ ఆదిగపల్లె పేరు ఇంటర్ కమ్మదొరలకే కాదు అనుకురా. మామూలుగా వాడలేదు సార్, అది దివాకరు. మరొకటి డప్పు రమేష్, వీళ్ళందరూ కలిసి మనకు ఆంధ్ర తెలంగాణ కాదు సార్ ఉద్యమానికి అందరం ఒకటే. ఆడికెళ్ళి వచ్చి డప్పు రమేష్ అన్న పాడబడే ఒరెవరెవర కూలన్నా ఇంకలేవరా ఇంకలేవరా, ఈ దోపిడి దొంగల కరుకుదీయరా, ఒరెవరెవర కూలన్నా ఇంకలేవరా ఇంకలేవరా, ఈ దోపిడి దొంగల కరుకుదీయరా, పరగనక రేగనక తిండి తరిగా తినకంటూ
ఆ పాటకు వ్యాబ్రేషన్ లేచి జనమంతా అడికి కదిలిచ్చే సార్. అది డప్పు రమేష్ అన్న ఒక చరిత్ర అయితే మరొకరు ఉన్నారు సార్. మీ అజ్ఞాతంలో ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కళాకారులు డప్పు కనబడది వెనక కుక్కను కొడతారు సార్. డోలకు దయని గద్దరన్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తిరిగినా అక్కడ అప్పుడు మాకు ఇంత ఇన్స్ట్రుమెంట్లు, కార్లు, డప్పులు, డోళ్ళు ఇవన్నీ ప్యాడ్లు ఇవన్నీ లేకుండా సార్. ఒక్క డోలకు ఒక్క డప్పుతోటి మేము రగల్ జెండా బ్యాల పెద్ద చరిత్ర ఉంటుంది. ఒక 2 hours బ్యాలే ఉంటుంది సార్. కంటిన్యూషన్గా డోలో కొట్టిన మహా చరిత్రకారుడు గద్దరన్నకు కొడిపూదం లెక్కనే ఉండి మేము ఆడినా పాడినా తన రెక్కలకు పొక్కులు వచ్చేసారి. కానీ ఆ పాటతోటి గద్దరన్న డల్ అయినప్పుడు కూడా ఆ డోలక్ శబ్దంతో అతను లేపిన మహా గొప్ప కవి డోలకిస్తూ మా దయన్న కూడా ఈ వేదిక నుంచి జోహాలు అర్పించారు సార్. మా దివాకరన్నకు విప్లవ జోహాలు అర్పిస్తాను, పాటల జోహాలు. మా డప్పు రమేష్నకు పాటల జోహాలు అర్పిస్తాం సార్. అదేవిధంగా సుదర్శన్ అని ఫస్ట్ సంజీవ్ అన్న ఇప్పుడు మా దండకరణవాడిలో పాటల యుద్ధం చేస్తున్నాడు. మొన్ననే అన్నాడు అన్న సార్ మా అన్న గద్దరన్నతో, అరే లాస్ట్కు దివాకర్ చనిపోయిండ్రా, రమేష్ అన్న చనిపోయిండ్రా, లాస్ట్కు ఒక సంజీవ్ వాడే ఒకడు పాటల యుద్ధం చేస్తాను రా, లాస్ట్కు నువ్వు ఉన్నారంటే నేను ఏడిసినా సార్. నేను అంటే అన్న అట్లా ఎందుకు అంటానమని చెప్పిన, అట్లా ఏం చేద్దాం మంచిగా లేదా ఆరోగ్యం అని చెప్పింది సార్. అదొక్కటి. వాళ్ళు మహత్తరమైన దండకరంలో సంజీవన యుద్ధం చేస్తున్నాడు. ఇట్లా పాటలు పాడుతూ అనేక మంది మా వరంగల్ జిల్లా కూడా మహేందర్ని అనేక మంది కళాకారులు ఉద్యమంలోకి వచ్చి కొంతమంది ఎన్కౌంటర్లో, కొంతమంది పార్టీలో ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు సార్. ఇంకా ఉద్యమంలో నాతోటి పాడిన ఎక్కడున్నారో అన్నాలు ఎలాలున్నారో, నింగి నేల తొండి చూసే చుక్కలున్నారో, ఆ మండుతున్న పంటల్లోన తెరుపులున్నారో. ఆ పాట పాడిన ఆయనే కేంద్రంలో పెద్ద పోస్టులోనే చెప్తా అంటే పేపర్లో టీవీలలో చూస్తే వింటున్నాం సార్. ఆ పాట మనను రాష్ట్ర కేంద్ర నాయకులు చేసిన తెలంగాణ పాటకు ఈ పాటలు అందించిన మా గద్దరన్నకు ప్రపంచమంతా ఆయన చనిపోయేదాకా ఒకటే కోరిక, మేలుకొల్పాలి. ఆ అందరు కళాకారులు ఐక్యత ఉన్నది. గొప్పవాడు సార్. గద్దరన్న గురించి నా జన్మంతా చెప్పిన నేను రుణం తీర్చుకోలేను సార్. ఈ మధ్యలో గద్దరన్న చనిపోగానే గద్దరన్న చనిపోయిండు అంటారు. మేమంటున్నాం గద్దరన్న ఆట ఉంటుంది, పాట ఉంటుంది, మాట ఉంటుంది. అవినీతి ఎక్కడ ఉంటుంది గద్దరన్న పాట ఉంటుంది, ఎక్కడ పోరాటం ఉంటుందో గద్దరన్న పాట ఉంటుంది సార్. ఒకటి చెప్తే మీరు కంపల్సరీ వినాలి. ఎందుకంటే వరంగల్ జిల్లాలో కాజీపేట ఒక ఫ్యాక్టరీ ఉన్నది సార్. అది 40 ఏళ్ళ కిందనే పోరాటం చేసి పాట రాయడం జరిగింది సార్. మా అన్న గద్దరన్న కాజీపేట రైల్వే కార్మికులు గ్యాంగోళ్ళ మండి మేం బాబో, హరే గారి బోళ్ళ మండి మేం బాబో, హరే గ్యాంగోళ్ళ మండి మేం బాబో, అయ్యో గారి బోళ్ళ మండి మేం బాబో, మా రక్తమంత దార బొజిలైన పట్టలేదు గ్యాంగోళ్ళ మండి మేం బాబో, అయ్యో గారి బోళ్ళ మండి మేం బాబో. పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు, పాసు లేదు పీసు లేదు పర్మనెంట్ కొలువు లేదు, అవ్వయ్య కూడా పెట్టిన ఆస్తి లేదు పార్టీ లేదు, సత్తి పట్టుకపోవడమంటే సత్తి పెరకలేదు మాకు గ్యాంగోళ్ళ మండి బాబో, హరే గారి గొల్ల మండి మేము బాబో. ఆ జీవితాల మీద గ్యాంగోళ్ళ మీద పాటలు రాసిన లేదు సార్. ఇలాంటి రాసిన నంది అవార్డు ఇస్తారంటారు కానీ ఇది జీవితం చెప్పినారు సార్ గద్దరన్న. అక్కడ ఇప్పుడు మొన్న దాని మీద ఎంపీ లైన్లు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు వాడుతున్నారు సార్. కాచిపేట వ్యాగన్ ఫ్యాక్టరీ కావాలి, కోచ్ ఫ్యాక్టరీ కావాలి, డీజిల్ కావాలి అన్నారు కానీ ఎవరితోటి కాలేదు సార్. ఈ మధ్యలో నేనేం చేసినంటే అక్కడ ఆ పాట పాడిన సార్. ఎక్కడ నుండో వచ్చిన రైలు ఇక్కడ గుంటూరి నాయన, ఇక్కడ గుంటూరి నాయన, ఇక్కడ గుంటూరి నాయన, ఆకలి కొన్న రైలు ఇంజను అన్నము తింటుందో నాయన, అన్నము తింటుందోరి నాయన, రూపకొన్న ఆ డీజిల్ ఇంజను డీజిల్ తాగుతుందోరి నాయన, డీజిల్ తాగుతుందోరి నాయన, పానా పలగరు సుత్తెలు వట్టి టీఎక్సారో లోరి నాయన, టీఎక్సారో లోరి నాయన, వాటర్ వేడు డబ్బకు పాటలు పెట్టిండ్రో నాయన, పాటలు పెట్టిండ్రోరి నా, సీపురు వాళ్ళు సీపురు అందుకొని సిమ్ముతు తాగిండ్రోరి నాయన, సిమ్ముతు తాగిండ్రోరి నాయన, పానా పలగరు సుత్తెలు వట్టి టీఎక్సారో లోరి నాయన, టీఎక్సారో లోరి నాయన, తాయి పడ్డ రైలు ఇంజను కాయము చూసిండ్రో నాయన, కాయము చూసిండ్రోరి నాయన, కాయానికి తగు మందులు పెట్టి కట్టుకట్టిన రోరి నాయన, కట్టుకట్టిన రోరి నాయన, కట్టుకట్టిన రోరి నాయన.
గాయం మానిన రైలు ఇంజను కంతులేసుకుందో నాయన కంతులేసుకుందో నాయన కంతులేసుకుందో నాయన గాయం మాదిన రైలు ఇంజను కంతులేసుకుందో నాయన కంతులేసుకుందో నాయన కనిపించి పట్టల మీద ఇంజన్ కంతులేసుకుందో నాయన కంతులేసుకుందో నాయన డ్యూటీకి వచ్చిన అన్నలకేమో సలాము కొట్టిందో నాయన సలాము కొట్టిందో ఈ రైలు బండిని చేతుల పెట్టి చెరువు తీసుకుందో నాయన చెరువు తీసుకుందో నాయన. ఆ పాట పాడినందుకు అది నేను వాట్సాప్లో పంపించిన సార్. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇది మెయిన్ పేజ్లో రాసింది సార్. అది ప్రకటనకే పరిమితమవుతున్న కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, డీజల్ అని రకరకాలుగా ఉద్యమాలు లేచినాయి. పేపర్కే పరిమితమైన ఆ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రాస్తే నేను భయపడ్డా సార్. నేను సడన్గా పాడిన పాట రైల్వే కార్మికుల మీద ఆ వీడియో ఉన్నది సార్. అది గ్రూపులలో వేస్తే అది మొత్తం వైరల్ అయిపోయింది సార్. ఒక విలేకరుల గ్రూప్ కూడా ఉన్నది సార్. అందులో వేసినప్పుడు నాకు భయం అయిపోయింది. ఒక రోజు ఇంత నేను దాక్కున్నా. ఇది జరిగింది, పాట పాడినా ఇది ఇంత పెద్ద పేపర్లు వచ్చింది, ఏమైనా చేస్తారని నేను భయపడి ఒక రోజంతా బయటికి వెళ్ళలేదు సార్. అరే ఏమవుతుంది ఎట్లా అని మళ్ళీ 2 రోజులు ఆలోచించి అరే ఏమైంది నేను అనవసరంగా పాడి అది ఒక మరిచిపోయేదాన్ని మళ్ళీ నేను కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, కోచ్ ఫ్యాక్టరీ, డీజల్ కలర్ మళ్ళీ కొట్టడం లేపినట్టేదని పేపర్లో రాసినందుకు కొంచెం భయం ప్రాంతాలకే 2 days అయినాక ఎవరితోటి ఏం లేదు. ఏమైనా సాంబే అయితే ఇప్పుడు మాకు ఎక్కడ ఏమైనా జరిగినప్పుడు ఎప్పుడు పిలిచేస్తారు పోలీసులు కూడా పిలిచి ఏం చేస్తున్నారో బిడ్డ చెప్తున్నారంటే సార్ ఇక్కడ పోతే ఏం చేస్తాను సార్ నా భర్త అని నేను చెప్పేది. అప్పుడు నా గురించి చాలా మా ఇంటి ఫ్యామిలీని చాలా హరాస్మెంట్ జరిగింది సార్. పోలీసు వాళ్ళు మా అన్నయ్యని తీసుకుపోయి రెక్క కూడా ఇరగొట్టారు సార్. మా అన్న మా తల్లిదండ్రులు చిన్నప్పుడు వాళ్ళు దాస్తే జన్మలిస్తే మా అన్న మా నలుగురిని మా 8 మందిని సాది పెద్ద పెళ్లి చేసి పెద్దవాళ్ళని చేసిండు. మా అన్న చనిపోయాడు సార్. ఈ మధ్యన అన్న ఏ లోకంలో ఆత్మశాంతి కూర్చోాలి సార్. ఎందుకంటే నా గురించి పోలీసు వాళ్ళు కొట్టని దెబ్బలు లేవు సార్. మా అన్న మీద చాలా బాధలు పడ్డాడు, చాలా దెబ్బలు తిన్నాడు. తమ్మి వద్దురా నువ్వు సరెండర్ అయిపోరా, నేను బతకలేను తమ్మి అని చాలా హింస జరిగింది సార్. మా అమ్మ అయితే ఏడిపోయిన రోజులు వేస్తారు. మా అమ్మ నేను నా కొడుకు ఎక్కడ పోయిండు, ఎవరు చచ్చిపోతారు, ఇక్కడ చనిపోయినప్పుడు అయ్యో నా కొడుకు చనిపోయినట, ఇక్కడ చచ్చిపోయినట్టు అక్కడ చెప్పి వార్త వస్తే భయం ప్రాంతాలకై మా తల్లిదండ్రులు చాలా వేదన పడేశారు. చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు, కానీ మా అన్న మా కన్న తల్లి సాది పెద్ద పెరిగిన కానీ నాతో చాలా దుఃఖశోకంలో ముంచిన సార్. పార్టీలో పోయి నేను ఇంకొకటి సార్ ఈ వేదిక నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నా సార్. ఇది పెద్ద ఈ ఛానల్ మామూలు కాదు, సందేశం ప్రజల దగ్గరికి పోవాలి. ఈ మధ్యలో యూత్ అంతా ఏం చేస్తున్నారంటే చదువుకుపోతానంటాడు, కానీ వాడు చదువుకుపోతలేడు. డ్రగ్స్ అలవాటు పడతాడు, వీళ్ళు తీసుకొని తాగుడు సులు చేస్తాడు. అదేవిధంగా అమ్మాయిలకు వేధింపులు చేస్తున్నాడు. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అడకూతుల ప్రాణాల కన్నా మానాలకే విలువిచ్చే దేశం. చెరువు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైన కోవిడ్ల మాడలంటూ వెళ్తున్నారు. ఉల్లిపుల తీరా పుల్లంతా కనిపించే జాకెటులే వేసనాయే. ఈ గెలుగోగలు కట్టుకోకుండా పిట్టీల సరిపోవునంట, ఇక చెట్టీల సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, సరి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకు దూరం ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగా వంచితుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. తన బిడ్డ తల్లి 9 నెలలు కడుపుల మూసి పెద్ద చేస్తుంది. తన కొడుకు పెద్దవాడు కావాలి, ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, సైంటిస్ట్ కావాలని గొప్ప కలలు కంటాడు. అతను ఆటో నడుపుతాడు, ఒడ్డరి పని చేస్తాడు, కూలి చేస్తాడు, నాని చేస్తాడు, దుక్కి తింటాడు. ఈ ఆశలన్నీ తన పిల్లల మీద పెట్టుకున్నాడు సార్. అలాంటి పిల్లల మీద పెట్టుకున్నప్పుడు ఈ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, కాలేజీకి పోతలేరు, స్కూల్కి పోతలేరు, తాగడం అలవాటు పడ్డారు, డ్రగ్స్కి అలవాటు పడ్డారు. కానీ ప్రేమ విఫలమైందని యాసిడ్ పోసి చంపిస్తున్న అమ్మాయిలను. కానీ అది మానుకోవాలి. ప్రతి ఒక్కరు
మీ భవిష్యత్తు చాలా ఉన్నది. కానీ తాగుడుకు బానిసలై తల్లిదండ్రులకు వేధింపులు చేసి నానహింస చెప్తున్నాడు. ఇప్పటికైనా మా విద్యార్థి లోకానికి అమ్మాయిల కన్నా ప్రేమతోటి మీరు మోసపోద్దు, ప్రేమతోటి వాళ్ళు కూడా మోసపోద్దు. యాసిడ్ దాడులు వాడు కత్తి తీసుకొని తలవారు పెట్టి చంపేస్తున్నారు సార్. ఈ సంస్కృతి అంతా బంద్ చేయాలి. మీకు ఎంతో కష్టపడి 24 ఏళ్ళ కొడుకు నువ్వు ప్రేమ విఫలమైందని విషయం తాగి చచ్చిపోతున్నావు, ప్రేమ విఫలమైందని ట్రైన్కు పడుతున్నావు, ఇంటర్ ఫెయిల్ అయినామని ట్రైన్కు ముక్కలవుతున్నారు, చదువులా నాకు మార్కులు రాలేదని చనిపోతున్నాను. బిడ్డ చాలా జీవితం ఉన్నది. చదువులో ఫెయిల్ అయిందను, ప్రేమ ఫెయిల్ అయిందను మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మీ భవిష్యత్తు ఉన్నది. మీరు ఏమున్నా తల్లిదండ్రులతో చర్చించండి, తల్లిదండ్రుల దగ్గర పోండి. నాన్న నాకు ఫెయిల్ అయినా చెప్తాడు, తండ్రి ధైర్యం చెప్తాడు. మీరు అందరు కలిసి అది పాటిస్తారని విద్యార్థి లోకానికి, తల్లులకు, చెల్లెలకు అందరికీ విజ్ఞప్తిస్తున్నా. ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మీ ఛానల్ వారికి వందనం సార్. థ్యాంక్ యూ సార్. గద్దరన్న భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన గళం మాత్రం ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతుంది. ఆయన ఆశయాల కోసం చివరి వరకు పోరాటం చేస్తామంటున్నారు గద్దర్ సాంబయ్య. ఇది ఈ వారం గద్దర్ సాంబయ్య గారు టెక్స్టులు జింటారు. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. కోయనా కొండలు ఢిక్కని బండలు మింగిన కొండ సిల్వలా కోరజులు చూడు, ముసలగోడుతూ విసంగా కెట్టి తాసు పాములా సూపులు చూడు, నాగుంబాము నడక చూడు, కట్ల పాము కట్లు చూడు, నాగుంబాము నడక చూడు, కట్ల పాము కట్లు చూడు, పాములు మనుషులు కలిసి బతికేటి అడవి తల్లి అందం చూడు, రేలా 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 రే. జోహార్ గద్దరన్నకు, జోహార్ గద్దరన్నకు, జోహార్ దివాకర్ అన్నకు, జోహార్ రమేష్ అన్నకు, జోహార్ టప్పు రమేష్ అన్నకు, జోహార్ దయన్నకు, జోహార్ సుదర్శన్ అన్నకు, జోహార్ మహేందర్ అన్నకు. ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా కళలు గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం, గద్దరన్న ఆశయాలను కొనసాగిస్తాం. జోహార్లు జోహార్లు గద్దరన్న అందుకో జోహారులు, జోహార్లు గద్దరన్న అందుకో జోహారులు. కోట్లాది జనులంటారా గద్దరన్న చెయ్యెత్తి మొక్కేరురా, కోట్లాది జనులంటారా గద్దరన్న చెయ్యెత్తి మొక్కేరురా. నాటుల్లో పాటైదివో గద్దరన్న పాటలో పదమైదివో, నాటుల్లో నాటైదివో గద్దరన్న పాటలో పదమైదివో, పోరులో పోరైదివో గద్దరన్న పోరాట పాటైదివో. అడవి తల్లికి దండాలో మా తల్లి, అడవికి దండాలో, అడవి తల్లికి దండాలో, తల్లి అడవికి దండాలో. అడవి తల్లో ఉంటే పన్నానికి కొదవాలేదు, పంటలు ఇంటికొస్తే పండుగ అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు. కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు, గోదావరమ్మ పరుగులు చూడు. పంపులు తిరుగు పోయారంగ పెనుగంగమ్మ ఉరకలు చూడు, పెనుగంగమ్మ ఉరకలు చూడు. ఏటిల ఊట చూడు, తెలి మేల శేఖలు చూడు, ఏటిల ఊట చూడు, తెలి మేల శేఖలు చూడు. శివనలతో చుట్టూ